మా క్లయింట్స్ చాలా మందికి ఏందంటే ఆన్‌లైన్‌లో మా విజిట్ బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆఫ్‌లైన్ విజిట్ బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే నేమ్ కరెక్షన్ కోసమన్నా, పోస్టర్స్ కోసమన్నా, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా వాళ్ళకి ప్రాపర్‌గా రెస్పాన్స్ వస్తలేదు, మెసేజెస్‌కి రిప్లై వస్తలేదు అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమే ఇది వాట్సాప్ ఏపీఐ తయారు చేసినామండి. సో ఫస్ట్ మీరేందంటే 9032792568 ఈ నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయాలి. సో మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్‌గా అంతా కూడా ఆటోమేటిక్ మెసేజ్‌లో వస్తది. ఈ వీడియోలో ఏందంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా చాట్ చేయాలన్నది చెప్తా. సో ఫస్ట్ ఈ నంబర్ సేవ్ చేసుకుంటారు. మీ వాట్సాప్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెడతారు. మెసేజ్ చేయగానే మా సైడ్ నుంచి రిప్లై వస్తుంది, మా ఫాదర్ది ఫోటో వస్తుంది అండ్ ఎక్స్ప్లోర్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తారు ఎక్స్ప్లోర్ సర్వీసెస్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అన్నది క్లియర్ గా మీకు కనబడుతుంది. ఫస్ట్ ఇంగ్లీష్ అడుగుతుంది, తెలుగు అడుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి చెప్తాను, నేను నెక్స్ట్ వీడియోలో తెలుగు మీద క్లిక్ చేసి చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్ వస్తే. సో ఇక్కడ ఏంటి అంటే మా దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయన్నది ఈ బటన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. నేను సెలెక్ట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఇవన్నీ కూడా సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసేదండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ లో చూపించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇండియాకి సంబంధించిన వాళ్ళైతే ఇండియా మీద క్లిక్ చేయండి, ఆన్లైన్ వాస్తు ఇండియా. వేరే కంట్రీలో ఉండి ఆన్లైన్ వాస్తు చూపించుకుందాం అనుకుంటే ఆన్లైన్ వాస్తు అబ్రాడ్ వేరే కంట్రీ. సో ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్లైన్ వాస్తు కనుక కావాలనుకుంటే ఆఫ్లైన్ వాస్తు మీద క్లిక్ చేయండి. ఆఫ్లైన్ వాస్తు ఇన్ ద సెన్స్ డాడీ ఆర్ నేను ఆర్ ఇద్దరం కలిసి ఆఫ్లైన్ వాస్తుకి మీ ఇంటికి రావడానికి ఈ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది నేమ్ కరెక్షన్ కోసం కావాలంటే ఇది క్లిక్ చేయండి. అండ్ ఫ్లోర్ మ్యాపింగ్ లో ఏంటంటే మీరు మీ ఇంటి మ్యాప్ ఏదైతే ఉంటో ఆ మ్యాప్ పంపిస్తే దాంట్లో డోర్స్ విండోస్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి మనం ఫ్లోర్ మ్యాప్ చెకింగ్. అండ్ పోస్టర్స్ కావాలంటే పోస్టర్స్ మీద క్లిక్ చేయండి. మీరు మా పాత క్లయింట్ అయి ఉండి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఓల్డ్ క్లయింట్ డౌట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇదంతా కూడా అదర్ సర్వీసెస్. అండ్ ఇది ఏదైతే సర్వీస్ ఉందో దీంట్లో ఏదైనా ఇష్యూ కనుక ఫేస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ సర్వీస్ బుకింగ్ ఇష్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం అన్నది. సో ఫస్ట్ మనము ఆన్లైన్ వాస్తు మీద క్లిక్ చేద్దాము. ఆన్లైన్ వాస్తు మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ ఏంటంటే మీకు ఇల్లు బిజినెస్ హౌస్ ఆర్ బిజినెస్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హౌస్ ఆర్ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే మన ఇల్లు చూపించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇండియాలో ఆన్లైన్ వాస్తు చేపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ హౌస్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇది ఆన్లైన్ వాస్తు సర్వీసెస్ ఆర్ ఫాలో. ఇక్కడ కింద ఏదైతే సెలెక్ట్ ఫ్లోర్ అని ఉన్నదో సెలెక్ట్ ఫ్లోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఒక 5 ఫ్లోర్స్ కి సంబంధించిన చార్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీది జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, ఈ చార్జ్ ఉంటుంది 9600. మీరు G+1 అనుకోండి 19200. సో ఇట్లా ఫ్లోర్స్ ని బట్టి మీకు ప్రైస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు G+2 అనుకోండి ఈ ప్రైస్, G+3 అనుకోండి ఈ ప్రైస్, G+4 అనుకోండి ఈ ప్రైస్. సో మాకేందంటే గ్రౌండ్ ఫ్లోర్ మా ఇల్లు కాబట్టి నేను 1 ఫ్లోర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటా. సో 1 ఫ్లోర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ అడుగుతుందండి, ఫుల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. ఇవి రెండు క్లిక్ టైప్ చేయడానికి ముందు మీరు ఓకే అని టైప్ చేయండి. ఓకే అని టైప్ చేసిన తర్వాత దెన్ నేమ్ అడుగుతుంది. నేమ్ అడిగినప్పుడు మీరు నేమ్ టైప్ చేయండి, NAVVI. నా నేమ్ టైప్ చేసేసిన నేను. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, అప్పుడు ఫోన్ నెంబర్. ఇది మన క్లయింట్స్ నెంబర్ అంటే చాటింగ్ చేయడానికి. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది ఏంటి అని అంటే 9600 రూపీస్. నేను ఒక ఫ్లోర్కి సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి 9600 రూపీస్. సో ఇక్కడ మీరు ప్రివ్యూ అండ్ పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. సో డైరెక్ట్ మీరు గూగుల్ పేకి వెళ్ళిపోయి దీనికి ఏదైతే పేమెంట్ ఉందో పేమెంట్కి వెళ్ళేసి పేమెంట్ కింద చేసేయచ్చు. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ పేడ్ అని వస్తుంది. ఇక్కడ పేమెంట్ పేడ్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసారు అనుకోండి, ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు కంప్లీట్లీ థ్యాంక్ యూ పే చేసినందుకు అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మాకు కొంచెం టైం పడుతుంది ఆ మెసేజ్ ఆ పేమెంట్ కొంచెం చెక్ చేసుకొని మళ్ళీ మీరు పేమెంట్ చేశారు కాబట్టి మీకు కాంటాక్ట్ అవ్వడం లేకపోతే వాట్సాప్ లో నుంచి మెసేజ్ చేయడం ఇదంతా ప్రాసెస్ చేస్తాం. సో ఇదంతా కూడా ఏంటంటే ఆన్లైన్ వాస్తు ఇండియాకి. సో ఇదే విధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ సర్వీసెస్ మీద ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆన్లైన్ వాస్తు అబ్రాడ్ అని ఉంది. అబ్రాడ్ మీద కూడా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్లోర్ అడుగుతుంది, మీరు ఎన్ని ఫ్లోర్స్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే అంత పేమెంట్ ఇంకా అడుగుతుంది, అంత పేమెంట్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ చేసిన తర్వాత మేము అదంతా చెక్ చేసుకొని ఒక 1 డేలో హార్డ్లీ ఒక 1 డేలో మీకు మెసేజ్ చేస్తాం ఎప్పుడు ఉంటుంది మీ అపాయింట్మెంట్, ఎప్పుడు ఏ డేట్ రోజు ఉంటుంది, ఏ టైం రోజు ఉంటుంది అన్నది మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో ఇవి రెండు కూడా సేమ్. ఇండియా వాళ్ళకి అండ్ అబ్రాడ్ వాళ్ళకి లైట్ గా ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేమ్ కరెక్షన్, దీని గురించి నేను లాస్ట్ రోజు చెప్తాను. నేమ్ కరెక్షన్ మీదకి వచ్చారు అనుకోండి, నేమ్ కరెక్షన్ మీద క్లిక్ చేసి సెండ్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పేస్తారు ఏంటంటే ఒక నేమ్ కి మనం 2940 రూపీస్ చార్జ్ చేస్తాము ఓకేనా అని అంటది. సో మనకు 2940 రూపీస్ రీజనబుల్ ప్రైస్ నేమ్ కరెక్షన్ కి మన హైదరాబాద్ లో కాబట్టి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత దెన్ ఇవి డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మనకి ఇవి డీటెయిల్స్ ఏమేమి అడుగుతా అంటే నేమ్, సర్నేమ్, నిక్ నేమ్, ఫోన్ నెంబర్, పర్పస్ అనేది ఏంటి అని అంటే నేను మీకు అంత క్లియర్ గా టైప్ చేసి చూపిస్తా. ఫస్ట్ నేమ్ ఫస్ట్ ఓకే మీద టైప్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నేమ్ అడుగుతుంది. నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు నవి అండ్ నెక్స్ట్ మీకు సర్నేమ్ అడుగుతుంది గంధం. అండ్ నిక్ నేమ్ సేమ్, నాకు ఏం కూడా నిక్ నేమ్స్ లేవు కాబట్టి నవి అనే ఫిట్ చేసేసిన. అండ్ ఫోన్ నంబర్ యాజ్ యూజువల్. ఇక్కడ పర్పస్ అనేది ఎందుకు అని అంటే మీరు నేమ్ కరెక్షన్ ఎందుకోసం చేయించుకుందాం అనుకుంటున్నారు. నాకేందంటే
హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ అని పెడతా, నాకు పాలిటిక్స్ లో కింద పోయేది ఉంటే పాలిటిక్స్ అని పెడతా, బిజినెస్ లో కింద పోయేది ఉంటే బిజినెస్ అని పెడతా, బెస్ట్ జాబ్ కోసం అంటే బెస్ట్ జాబ్ అని పెడతా. నాకేందంటే రిచ్ లైఫ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రిచ్ అండ్ HELTHY హెల్తీ లైఫ్, ఈ మెసేజ్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా మీరు అడిగిన దానికల్లా సిస్టమేటిక్ గా ఆన్సర్ ఇచ్చారు అనుకోండి, మీకు ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ చూపించేస్తారు. లైక్ ఇట్లా 2940 రూపీస్ ఓకేనా కన్ఫర్మా అని చెప్పేసి ఇంకా అడుగుతుంది. అండ్ నేమ్ కరెక్షన్ కి ప్రతి ఒక్క నేమ్ కరెక్షన్ కి 7 to 8 days మనం టైం తీసుకుంటాము. ఎందుకంటే కొన్ని వందలలో ఉంటాయి నేమ్ కరెక్షన్స్ అనేవి, కాబట్టి ఒక్కొక్క నేమ్ కి చాలా టైం పడుతుంది, కాబట్టి ఒక 7 to 8 days టైం తీసుకుంటాము. అండ్ ఇక్కడ రివ్యూ అండ్ పే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కంటిన్యూ అని చూపిస్తుంది. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే మీకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అండ్ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తారు. దానిలో సెలెక్ట్ చేసుకొని పే చేసేస్తారు. పే చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ మెసేజ్ వచ్చేస్తుంది. ఏమని వస్తుంది ఇక్కడ అంటే మీరు అమౌంట్ పే చేసి థ్యాంక్ యూ ఫర్ పేయింగ్ అమౌంట్ అని వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి నేమ్ కరెక్షన్. సో నేమ్ కరెక్షన్ ప్రాసెస్ అయిపోయింది. ఆన్లైన్ వాస్తు ఇండియా అయిపోయింది, ఆన్లైన్ వాస్తు అబ్రాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏంది అని అంటే ఫ్లోర్ మ్యాప్ చెకింగ్ అనుకోండి. అది సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయండి, సెండ్ మీద క్లిక్ చేసేయండి. దెన్ మాకు మెసేజ్ వచ్చేస్తుంది. మా సైడ్ నుంచి మీకు ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది. ఏంటి అంటే 4600 per ఫ్లోర్ చార్జ్ చేస్తాం ఒక మ్యాప్ చూడటానికి, ఒక ఫ్లోర్ మ్యాప్ చూడటానికి. దెన్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. మనము కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత దెన్ నేమ్ టైప్ చేయాలి, ఫుల్ నేమ్. దెన్ నంబర్ అడుగుతుంది. నంబర్ టైప్ చేసిన తర్వాత దెన్ మనకి డైరెక్ట్ పేమెంట్ ది లింక్ వస్తుంది. పేమెంట్ లింక్ ఎంత 4600 రూపీస్. మళ్ళీ రివ్యూ అండ్ పే మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మీరు పే చేసేసి మళ్ళీ మన వాట్సాప్కి వస్తే మీకు థ్యాంక్ యూ ఫర్ పేయింగ్ అన్నది ఆప్షన్ వస్తుంది. దెన్ మీకు ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో మనది మ్యాప్ది పీడిఎఫ్ కానీ ఇమేజ్ కానీ మీకు పెట్టండి అంటే మీరు పెట్టేస్తే అది కూడా ఒక 1-2 days లో చెక్ చేసి దాని గురించి కూడా మీకు వీడియో పంపించడం జరుగుతుంది అట్లా సిస్టమేటిక్ గా. దెన్ నెక్స్ట్ ఏముంటుంది అంటే నెక్స్ట్ మనము పోస్టర్స్కి వచ్చేద్దాం. పోస్టర్కి వస్తే ఇప్పుడు ఇందులో మనకి మీకు లైక్ మన పోస్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ పోస్టర్స్ కింద ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పోస్టర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసేస్తే ఏంటంటే సింపుల్ గా మీకు ఒక వాట్సాప్ నంబర్ వస్తుంది, మా వాట్సాప్ నంబర్. ఈ వాట్సాప్ నంబర్ పోస్టర్స్ కి, ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేశారంటే మీకు పోస్టర్స్ లో ఎన్ని రకాలు ఉంటుంది అండ్ మీకు ఎన్ని పోస్టర్స్ కావాలి అండ్ దానికి సంబంధించింది మొత్తం కూడా పోస్టర్కి సంబంధించింది మొత్తం కూడా ఫిజికల్ గా మేము చార్జ్ చేస్తాం. దీంతో తమ్ముడు ఉంటాడు, తమ్ముడు మీతో చార్జ్ చేస్తాడు. సో అక్కడ తమ్ముడికి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ట్రాకింగ్ ఐడి కూడా పంపించేస్తారు. సో ఇదంతా కూడా పోస్టర్స్. ఇప్పుడు మెయిన్ ఏదైతే ఉందో ఇది ఆఫ్లైన్ వాస్తు మనం వచ్చి చూడటానికి ఎంత ఛార్జ్ చేస్తాం అన్నది ఇంకా దీంట్లో క్లియర్ గా ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మేము రావడానికి ఆఫ్లైన్ వాస్తు ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది క్లియర్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఆఫ్లైన్ వాస్తు ఫస్ట్ ఆఫ్లైన్ వాస్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేసారు అనుకోండి, మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఇల్లా, బిజినెసా, ఇండస్ట్రీయా. సో బిజినెస్ అనుకోండి, బిజినెస్ మీద క్లిక్ చేస్తే మాకు మీ బిజినెస్ ఎంత పెద్ద ఉందో తెలవడానికి వీడియో అడుగుతాం, ఆ వీడియో మీరు పంపించాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ కూడా ఒక వీడియో అడుగుతాం కాబట్టి వీడియో తీసి పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇల్లు మీద క్లిక్ చేస్తాను నేను. ఇల్లు మీద క్లిక్ చేసేసిన. ఇల్లు మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రాపర్టీ స్టేటస్. అంటే మీ ఇల్లు అన్నారు కదా, ఇల్లు ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ అందులో ఉంటున్నారా. ఇప్పుడు ఇది చెప్తా, రెడీ టు మూవ్ అనుకోండి, అంటే మొత్తం ఇల్లు మొత్తం ఖాళీ ఉంది, రేపో ఇల్లు ఉండో సార్ లేకపోతే ఇంకో 1 month లో అట్లా మేము రీచ్ గా ఇల్లు లోపలికి వెళ్తున్నాము. సో వచ్చి ఏది వస్తువు ఎక్కడ పెట్టాలి అండ్ కబోర్డ్స్ ఇంకా ఎక్కడ పెట్టాలి, కబోర్డ్స్ ఏ కలర్ ఉండాలి, ఇదంతా చెప్పడానికి మనం రెడీ టు మూవ్ అంటాము. ఇంకా న్యూలీ కన్స్ట్రక్టెడ్ అంటే ఇది కూడా అదే కేటగిరీ కిందకి వస్తుంది, రెడీ టు మూవ్ కిందనే. అండ్ ఆల్రెడీ స్టేయింగ్, మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు, ఒక 1 year అయింది, 2 years అయింది, 2 months అయింది, 3 months అయింది, ఆల్రెడీ అందులో ఉంటున్నారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్, మొత్తం బ్రిక్ వర్క్ నడుస్తున్నది, గోడలు కడుతున్నారు, ఇదంతా ప్రాసెస్. అండర్ రెనోవేషన్ అంటే కూడా మీకు అంతే, ఇది కబోర్డ్స్ అండ్ కలరింగ్ ఇంకా పెండింగ్ ఉంది. సో నాది ఏంటంటే ఇల్లు నేను ఆల్రెడీ ఉంటున్నా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటా. ఆల్రెడీ స్టేయింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని సెండ్ మీద క్లిక్ చేస్తా. సెండ్ మీద క్లిక్ చేసేవాడికి మనకి ఏంది అంటే సేమ్ అడుగుతుంది. ఏంది అంటే మీ పేరు అడుగుతుంది, ఫోన్ నెంబర్ అడుగుతుంది, లొకేషన్ అడుగుతుంది. ఫస్ట్ అయితే మీరు ఓకే మీద టైప్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నేమ్ అడిగింది, నేమ్ టైప్ చేసి పెట్టేసినాము. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ కూడా టైప్ చేసి పెట్టేసినాము. అండ్ నెక్స్ట్ మీరు లొకేషన్ అడుగుతుంది అండి. లొకేషన్ అడిగినప్పుడు మనం ఏం చేస్తాం అంటే లొకేషన్, కరెంట్ లొకేషన్ పంపించాలి. చాలా మంది ఏం చేస్తున్నారు నేను చెప్పాలి ఏంటి అంటే, ఇక్కడ లొకేషన్ అడిగితే సార్ మాది అంబర్పేట్, సార్ మాది ఎల్బీ నగర్, సార్ మాది వనస్థలిపురం, ఇట్లా మీకు మీ ఇంటి లొకేషన్ అడుగుతున్నామండి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేస్ ది పేరు అడుగుతాం, మీ ఇంటి లొకేషన్ అడుగుతున్నాము. సెండ్ కరెంట్ లొకేషన్, మీ ఫోన్లో ప్రతి ఫోన్లో ఆప్షన్ ఉంటుంది ఇది. సో నేను ఐఫోన్లో వేస్తున్నాను కాబట్టి ఆండ్రాయిడ్లో కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది, బట్ ఒకసారి మీరు చెక్ చేయండి, కొంచెం ట్రై చేస్తే మీకు దొరుకుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో కరెంట్ లొకేషన్ మీద క్లిక్ చేసేయండి. కరెంట్ లొకేషన్ మీద క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. మాకు వచ్చిన తర్వాత ప్లీజ్ వెయిట్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ ద చార్జెస్ షార్ట్లీ అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే మేము ఒకసారి లొకేషన్ చెక్ చేసి దానికి చార్జెస్ ఎంత అన్నది మీకు మెసేజ్ చేస్తాము. అండ్ మా గూగుల్ పే నంబర్ కూడా పంపిస్తాము, అప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది సింపుల్ ప్రాసెస్. ఇది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి. దీంట్లో ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఇష్యూ నడుస్తున్నది, లైక్ ఇప్పుడు మీకు పేమెంట్ చేసారు ఆగిపోయింది, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉన్నది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారా అంటే ఇక్కడ ఏదైతే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయినా, ఓల్డ్ క్లయింట్ డౌట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మాకు, ఎందుకంటే మా పాత క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డౌట్స్ గినుకుంటాయి. వాళ్ళు
ఏంటంటే ఇంత ముందు డైరెక్ట్ మాకు మెసేజ్ చేస్తుండే, కానీ ఇప్పుడు వాట్సాప్ ఏపీఐ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇది ఒక్కటి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఓల్డ్ క్లయింట్ డౌట్స్ అని ఉంది కదా, మీరు ఆల్రెడీ మా దగ్గర వాస్తు చూపించుకొని ఉంటే మీరు ఇప్పుడు ఓల్డ్ క్లయింట్ డౌట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ అండి, ఏముండదు, సెలెక్ట్ ఓల్డ్ క్లయింట్స్ డౌట్, క్లిక్ కే టు ప్రొసీడ్, ఓకే మీద టైప్ చేయండి. జస్ట్ మా పాత క్లయింట్స్కి. సో ఇది ఎప్పుడైతే ఇంతకుముందు మనం ఏదైతే విజిట్ చేసినామో మీ ఇంటికి, అప్పుడు ఏదైతే మీరు పేమెంట్ చేసారో ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ మాకు పంపించేసేయండి, సరిపోతుంది. ఆ స్క్రీన్ షాట్ మేము ఒకసారి చెక్ చేసిన తర్వాత ఓకే సార్ డౌట్స్ అడగండి అంటాం. మీరు అప్పుడు ఎన్నైనా డౌట్స్ అడగండి, ప్రాబ్లం లేదు. మేము ఆల్రెడీ మీకు చెప్పినాము. మీరు వన్స్ మేము వాస్తు చూసిన తర్వాత మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా, ఎన్ని డేస్ అయినా కూడా నో మ్యాటర్, మేము డెఫినెట్లీ దానికి రెమెడీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీరు అడిగిన ప్రతి డౌట్కి మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చేసి ఏదైతే పేమెంట్ స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ నెంబర్ మాకు పంపిస్తే సరిపోతుంది. దెన్ మీరు డౌట్స్ అడిగేసేవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఒకటి ఇష్యూ నడుస్తుంది అనుకోండి, మీకు సరిగ్గా రెస్పాండ్ అవుతలేదు ఇది. సో ఈ టైంలో ఏం చేస్తారంటే సర్వీస్ బుకింగ్ ఇష్యూ అని ఉంది కదా, ఇది లాస్ట్లో సర్వీస్ బుకింగ్ ఇష్యూ మీద క్లిక్ చేసి సెండ్ మీద టైప్ చేసేయండి. సెండ్ మీద టైప్ చేసిన తర్వాత దెన్ ఇంకా డైరెక్ట్ మేము ఫస్ట్ అది చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత ఏంది ఇష్యూ అన్నది మీరు ఒకసారి ఫస్ట్లో ఓకే మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టైప్ చేసేయచ్చు అండి, ఏంది ఇష్యూ ఏం వస్తుంది, మీరు పేమెంట్ చేసారు అయినా మీకు పేమెంట్ పెయిడ్ అని వస్తుంది. ప్రతి ఒక్క బిజినెస్లో మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఆ ఇష్యూస్ ఇంకా మాకు కూడా తెలవాలనికే ఇది ఇంపార్టెంట్ మాకు. సో మీరు ఇక్కడ జస్ట్ మెసేజ్ పెట్టండి, సరిపోతుంది, మేము చెక్ చేసుకుంటాం. అది ప్రతిదానికి కూడా అంటే ఇదంతా కూడా ఆటోమేటిక్ మెసేజ్ కాబట్టి కొంచెం అర్థం కానీ టైం పడుతుంది. చాలా మంది యూజ్ చేస్తారు ఇది. స్టిల్ ఆ క్లయింట్స్ కి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కాదు కాబట్టి వాళ్ళ కోసమే ఇది చేస్తున్నాము. సో ఇదంతా కూడా ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి మీకు అర్థం కావాలంటే తెలుగు వాళ్ళ కూడా సపరేట్ గా వీడియో పెట్టినాము. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ విధంగా మీరు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మా అపాయింట్మెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్.